హాయ్ అండి. నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెట్టట్లేదు. ఇప్పుడు పెట్టాలనిపించింది. కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో పెట్టలేకపోయాను. ముందుగా వినాయకుడు పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వినాయకుడు షార్ట్ పెట్టానండి. ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఇవి బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అండి. ముందుగా నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీసు ఇలా బొందులాగా కుట్టి పెట్టుకున్నాను. ఇది రివర్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా తిరగేసుకొని ఇప్పుడు దీనికి నేను మొగ్గలు తయారు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందు. ఇదిగోండి ఇది మార్క్ చేసి పెట్టుకున్నాను ఫ్లవర్ లాగా. ఇప్పుడు ఇది లైనింగ్ అండి. పైది ఒరిజినల్, కిందన హాఫ్ పట్టు క్లాత్ పెట్టాను. సపోర్ట్ ఉంటుంది బాగా. ఇదైతే లైనింగు హాఫ్ పట్టు క్లాత్ పెట్టుకుంటే, రెండు పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టాను. మీరు కావాలంటే రెండు హాఫ్ పట్టు పెట్టుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. రౌండ్ ఆఫ్ ఇలాగా దగ్గరగా చిన్న అంచు కుట్టానండి. ఇప్పుడు దీన్ని రౌండ్ తీసి కాట్లు పెట్టుకోవాలి కంపల్సరీగా. ఈ క్రాస్ ఉంది కదా, వీ పాయింట్లో కాట్లు పెట్టుకోవాలి. ఇంకోండి ఇక్కడ కాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది తిరగేయాలండి. ఇప్పుడు ఇది బాక్స్లో నేను స్పాంజ్ పెట్టి వాటర్ పెట్టుకున్నానండి. చెయ్య పొడిగా ఉంటుంది కదా, అది తిరగదు. అందుకని తడి చేసుకొని చెయ్యిని తిప్పుతూ ఉంటాను. ఇదిగోండి ఇలా తిరగేసుకొని నేను ఆల్రెడీ కొన్ని కుట్టి పెట్టుకున్నానండి. ఈ థ్రెడ్కి నేను ఇది అటాచ్ చేస్తాను. ఇది ఎలా చేస్తున్నాను గమనించండి బాగా. బాగా వస్తుందండి. ఇంతకుముందు చాలా షార్ట్స్ పెట్టానండి ఈ హ్యాంగింగ్స్ కోసం. ఓల్డ్ వీడియోలు ఉంటాయి. ఈ మధ్య పెట్టడం మానేశాను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ స్టార్ట్ చేద్దామని పెడుతున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి డబల్ పెడతానండి. అది ఎలా పెడతానో చూడండి. ఇది కటింగ్ చేసేసి రెండు పెడతాను. పొడవుగా ఒకటి థ్రెడ్ తిప్పుకున్నాను కదండి, దానికి ఇది అటాచ్ చేయాలి. నేను ఈ రెండు ముందుగానే కుట్టి పెట్టుకున్నాను. ఇది కూడా సేమ్ దానిలాగే కుట్టుకోవాలి. ఇంకోండి ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్ ఉంది కదా, ఈ కట్ చేసిన ఫ్లవర్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేయాలి. ఇంకా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ రెండు కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీనికి ఇంకో ఫ్లవర్ యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇది పైన మనం జాయింట్ పెట్టుకున్నాం కదా, అది కనిపించకుండా దానిపైన ఇది పెట్టుకుంటే ఫ్లవర్ చాలా బాగా వస్తుంది. ఇలాంటిది నేను ఇంకోటి కుట్టి పెట్టుకున్నానండి ముందుగానే. ఇదిగండి ఎలా వచ్చింది, బాగా వచ్చిందా? సైడ్ జాయింట్ కూడా కనిపించట్లేదు కదా. ఇగోండి ఎలా వచ్చాయి. నచ్చాయా మీకు? నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.